మీరందరూ ఏమయ్యారా? మీరందరూ గద్దరన్న బతుకున్నప్పుడు మీరందరూ ఎక్కడున్నారు? గద్దరన్న వెన్నులో బుల్లెట్లు దిగితే గద్దరన్న నా దగ్గరికి వచ్చాడు. ఒకటి అడిగాడు ఆఫీస్కి వచ్చి మన జర్నలిస్ట్ కాలనీలో ఉండే జనసేన ఆఫీస్కి వచ్చి, అరే తమ్మి నాకు బుల్లెట్లు దిగినీరా, నాకు వెనకాల నన్ను స్వేచ్ఛగా రే అని పిలుచుకునేంత చనువు మా ఇద్దరి మధ్య, నాకు బుల్లెట్లు దిగినీరా ఈ వెన్నులో, నడవాలంటే ఇబ్బందిగా ఉందిరా, నాకు కార్లో పోవాలంటే ఆటోలో తిరగలేకపోతున్నా, ఒక అండంగా అడుగుతున్నా, హక్కుగా అడుగుతున్నా, బండి కొనివరా అంటే ఆయన ఒక 24 గంటలు 3 రోజుల్లోనో 2 రోజుల్లోనో బండి కొనిచ్చాను నేను ఆయనకి. ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే ఆ రోజు నేను చెప్పుండొచ్చు, నేను చెప్పట్లా. మీకేం తెలుసు గద్దర్ గారి గురించి? మీకేం తెలుసు? మీరేం మాట్లాడతారు గద్దర్ గారి గురించి? బతికున్నప్పుడు ఆయనకి ఏం చేశారు మీరందరూ? పవన్ కళ్యాణ్, నేను ఏమంటున్నానంటే, నువ్వు గద్దర్ కారు కొనిచ్చినట్టు నిజంగా పైసలు అయిపోయినాయని నువ్వు బాధపడితే నువ్వు చెప్పుకొని నువ్వు క్రెడిట్ కొట్టేసుకోవాలని నువ్వు అనుకున్నావు కదా. నీ పైసలు నీకు ఇవ్వడానికి చందా చేసి పడేస్తావు. చందా చేసి గద్దర్ మీద కాల్పులు జరిపితే 11 దేశాల్లో నిరసనలు జరిగింది. ఇట్స్ ద గ్రేటెస్ట్ పర్సనాలిటీ గద్దర్ గారు. జీవితం అడవులల్లా అలం తిని ఆకులు తిని సాధారణమైనటువంటి ఘోరమైనటువంటి దౌర్భాగ్యమైనటువంటి జీవితాన్ని గడిపినటువంటి గద్దర్ గారు ఇలా నీ తానికి వచ్చిన కాదు. ఆయనకు తెలిసున్న ప్రతి దగ్గరికి, కార్యకర్త దగ్గరికి, తెలిసున్న ప్రతి గాయకి దగ్గరికి కూడా గద్దర్ గారు వెళ్ళి వాళ్ళ కుటుంబంతో చాలా చనవిగా ఉండి వాళ్ళ పిల్లలతోని ఆడుకున్నటువంటి ప్రేమ, అనురాగం, బాంధవ్యాలను మెయింటైన్ చేసేటువంటి మహా గొప్ప వ్యక్తి గద్దర్ గారు. తన ఫ్రెండు ఒక వ్యక్తి చనిపోతే, తన బంధువు చనిపోతే ఆయన ఏమంటారు అంతిమ యాత్రలో ఆయన నృత్యం చేసినటువంటి మహోన్నతమైనటువంటి శిఖరం గద్దర్ గారు. ఆయనకు నువ్వేందో ఇచ్చావని చెప్పి అంటే గద్దర్ గారు ఆయన కడు పేదరికంలో ఉన్నాడు. నేను ఏదో దానం చేసినా, నేను మహా పుణ్యపురుషుణ్ణి, నాకు మాత్రము కష్టపడి చెమట తీసే డబ్బులు వచ్చినాయి, నీకు ప్రజలతో సంబంధం లేకుండా డబ్బులు వచ్చినాయని చెప్పి డబ్బాలు కొట్టుకుంటున్నటువంటి పవన్ కళ్యాణ్, నీ డబ్బుల లెక్క నిజంగా నువ్వు ఇచ్చినట్టుంటే, నువ్వు ఏ కారు కొట్టినావు, ఏ షోరూంలో నీ దగ్గర లెక్కుంటే చెప్పు, చందా చేసి పడేస్తాం నీకు డబ్బులు. నువ్వు అనుకున్నావు గద్దర్ గొప్పతనాన్ని పెంచనీకి ప్రయత్నం చేయాల్సినటువంటి నువ్వు, గద్దర్ని గౌరవించాల్సినటువంటి నువ్వు, ఇలా ప్రభాస్ లాంటి వ్యక్తులు లేకుంటే చాలామంది నాయకులు డ్రైవర్లకు, పని మనుషులకు కాళ్ళు కొనిస్తూ ఉన్నారు. వాళ్ళు చెప్పుకోవట్లేదు. నీ కుట్ర బుద్ధి, నీ మనువాద బుద్ధి, నీ అధిక తెలివి, నీ దుర్బుద్ధి అలా వచ్చి ఒక శిఖరానికి నువ్వేందో ఇచ్చినావు. ఆయన ప్రాణ త్యాగం చేసిండు, ఆయన జీవితాన్ని త్యాగం చేసిండు. ఆయన పాట, ఆయన మాట, ఆయన నడవడిక, ఆయన తెలివితేటలతోనే ఈ రాష్ట్రం ఎదుగుతూ ఒక పసికునలా ఎదుక్కుంటూ వచ్చింది. ఆయన ఒక తెలంగాణ రాష్ట్ర సాధనకు ఒక సూర్యుడిలా వెలిగిండు. అలాంటి వ్యక్తికి కోటాను కోట్ల సంపద ఉన్న ఈ తెలంగాణ రాష్ట్రం అడుక్కోవాలా? నీ దగ్గరకు వచ్చి అడుక్కుంటే ఇచ్చినవా? సిగ్గుండాల చెప్పనీకి. యూ షుడ్ ఫీల్ షేమ్. నీవు ఎలా కారు ఇచ్చినా అని చెప్పుకుంటావా? ఏ షోరూంలో ఇచ్చినావు, ఏ కారు ఇచ్చినావు, దాని డబ్బెంతో లెక్క చూపి ఇదే నా ఏవిఎం ఛానల్ వేసి చందా ఆడుకొచ్చి నీకు పడేస్తా. ఇలా ఒక అవార్డు అయ్యిండు, ప్రజల గుండెల్లో ఉన్నాడు. ఆయన నడవడిక, ఆయన మాట, ఆయన పాట, గద్దర్ అనే పదం వింటేనే ఇలా ఒళ్ళు పులకరించిపోతుంది. ఆయన ఎంత డౌన్ టు ఎర్త్ అనేది ఈ తెలంగాణ ప్రజలకు తెలుసు. కానీ నువ్వు ఎంత దిగజారినవు, నీ భావజాలం ఎక్కడ పోయింది? ఇలా నువ్వు రంగులు అదుముకొని ఒక మతానికి పరిమితమై ఈ రాష్ట్ర ప్రజలను, ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో ఉన్న ప్రజలను రెచ్చగొట్టడానికి సిద్ధంగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్, నీ ఆటలు, నీ నటన, నీ దుర్మార్గాలన్నీ ఈ దేశ ప్రజలు గమనిస్తూ ఉన్నారు. నీకంత లేదు. నువ్వు ఆడికి పోయినావు, బీజేపీలకు పోయినావు, మోడీని కలిసినావు, ఇదే సల్లగా ఉంది అనుకున్నాం. మోడీకి 6 నెలల సంవత్సరంలో పిచ్చి లేచేటువంటి రోజులు వచ్చినాయి. 100% ఏం చేయలేక మోడీకి వచ్చినటువంటి వ్యతిరేకత చూసి ఇలా దేశం కాదు ప్రపంచం పరిశాన్ అవుతూ ఉన్నది. మోడీ ఇన్ని రాష్ట్రాల 3 సార్లు ప్రధానమంత్రి. ఆయన సోషల్ మీడియాలో వాళ్ళు పెట్టినటువంటి, వీళ్ళు చేసినటువంటి ఒక ఖాతాలో వీళ్ళు ఇన్నేళ్లలో వచ్చినటువంటి, అంటే బీజేపీకి ఉన్నదానికన్నా 10 రెట్లు ఎక్కువ కాక్రోచ్ పార్టీకి వచ్చినాయి. 2 కోట్లకు పైగా ఫాలోవర్స్ పెరిగారు 6 రోజులల్లో. 15 ఏళ్ళు 20 ఏళ్ళ నుంచి మీకున్న ఫాలోవర్స్ను 6 రోజులలో దాటేసిపోయి డబల్ గా 3 అయిపోయింది. అంటే పూర్తిగా వ్యతిరేకత పెద్ద ఎత్తున నరేంద్ర మోడీ పైన ఉంది. పెద్ద ప్రమాదం పొంచి ఉంది. నరేంద్ర మోడీ వద్దురా నాయన అని చెప్పి దేశంలో ప్రజల యొక్క ఆగ్రహాన్ని చూసి తలుపు పెట్టుకొని అంటే పారిపోయేటువంటి రోజుల దగ్గరికి వచ్చిన గుర్తుపెట్టుకో. ఏమనుకుంటావు నువ్వు అంటే మతం చాటున, కులం చాటున ఇలా రంగులు కప్పుకొని బతకాలనుకుంటున్నటువంటి పవన్ కళ్యాణ్, నీకు డబ్బుల కకృతికి నీ డబ్బులు ఈ రాష్ట్ర ప్రజలతోనే చందా చేసి నీకు పడేస్తావన్న సంగతి గుర్తుపెట్టుకోవాలి. నువ్వు అనుకుంటున్నావు ఇలా నువ్వు పెద్ద మునగాని, నేను కారు ఇప్పించినా అడుక్కుంటే, ఆయన వచ్చి నా దగ్గర అడుక్కున్నాడు అంటే పరిటాల రవి వచ్చి బోడగుండు కొట్టించింది మర్చిపోయినావా? పరిటాల రవి నువ్వు ఏమైంది? నీ ఓవర్ యాక్షన్ చూసి గుండు కొట్టిస్తే నువ్వు ఈ గద్దర్ కాళ్ళు పట్టుకొని ఇలా ఆయన అందరినీ కూడా ప్రతి ఒక్కరికి విలువనిచ్చి మాట్లాడడం గద్దర్ యొక్క గొప్పతనం. అందరిని అట్లే చెప్తారు. ఆయన వాడు చాలా మంచి మనిషి, ఆయన జేబులో చేయబెట్టి తీసుకుంటు, కాళ్ళు తీసుకుంటా అని చెప్పి ఎంతో గొప్పగా అందరూ, అంటే చనువు, కలిసి తింటాం, ఒకరికొకరు తినిపించుకుంటాం,
అన్నటువంటి ఒక మహత్వపూర్వమైనటువంటి ఒక మహోన్నతమైనటువంటి విలువలు కలిగినటువంటి వ్యక్తి చెప్పిండు అట్లా. కానీ విలువలు లేనటువంటి పవన్ కళ్యాణ్ నేను ఇచ్చిన అని చెప్పి సిగ్గు లేకుండా చెప్పుకున్నాను. ఎందుకు బతుకున్నాగా గద్దరు ఇస్తే ఫోటో దిగలేదు, మీరు దిగి తిరిగిరా ఇద్దరు? ఆయన చెప్పుకోవాలి, చెప్పుకోవడానికి నీకు సిగ్గుండాలి. కాబట్టి ఈ రాష్ట్ర జనానికం గద్దరన్న అభిమానులు అనుకుంటారు, నీ డబ్బులేందో లెక్క చూపి అబద్ధాలు మాట్లాడకు, ఆ లెక్కకు లెక్క పడేయనికే ఈ రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉందని తెలియజేసుకుంటూ పవన్ కళ్యాణ్ ఇమ్మీడియట్గా క్షమాపణలు చెప్పు. చెప్పకపోతే నువ్వు అనుకుంటున్నావు మతం చాటున నరేంద్ర మోడీ బతికినట్టు బతుకొచ్చు ఈజీగా అనుకుంటున్నావు. ఇలా హిందూ ప్రజలు కూడా ఏకమయ్యారు. ఈ మత పిచ్చి లేపుకొని ఈ చదువురాని సన్నాసులంతా ఈ దేశాన్ని సర్వనాశనం చేస్తూ ఉంటే, పనికిరాని 70-80 లక్షల జనాభా కలిగినటువంటి దేశం ఆర్థిక అభివృద్ధి చెందుతుంటే, ఈ దేశం ప్రజల మధ్యలో కొట్టుకొని చచ్చేటువంటి రోజులు తెచ్చిన దుర్మార్గ పాలన అయినటువంటి నరేంద్ర మోడీ పాలన అంతమొందించడానికి ఈ దేశ ప్రజలు సిద్ధంగా ఉన్నారు. అందులో పవన్ కళ్యాణ్ కొట్టుకపోక తప్పదు నువ్వు అని చెప్పి హెచ్చరిస్తూ, నువ్వు ఇమ్మీడియట్గా గద్దర్ గారికి సారీ చెప్పకపోతే నీ తోట తీసారు ప్రజలు అన్న సంగతి గుర్తుపెట్టుకోవాలి. చూస్తూనే ఉండండి ఏవిఎం మీడియా. ఏవిఎం మీడియా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి ప్రజలకు పంపాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. జై హింద్, జై భీమ్, జై భారత్.